వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే భారతీ రెడ్డిని అడ్డంగా ఇరికించిన రోజా అని చెప్పేసి ఈరోజు నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే రోజా గురించి ఎప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, మహిళలు రాజకీయాల్లోకి వాళ్ళకి అవకాశాలు వచ్చేది తక్కువ. ఆ అవకాశాలని చాలా తక్కువ సమయంలోనే అందుకొని 2 సార్లు ఎమ్మెల్యే ఆ వెంటనే మంత్రి అవడం రోజాకి అవన్నీ రాజకీయాల్లో నిజంగానే ప్లస్ పాయింట్సే. ఎట్ ద సేమ్ టైం ఆమె బలము ఆమె బలహీనత ఏంటంటే ఆవిడ నోరు. ఆ ఫైర్ బ్రాండ్ అండ్ ఇమేజ్ యాక్చువల్గా ఏ పార్టీలో అయినా సరే ఎవరైనా ప్రజా సమస్యల తరపున పోరాడితేనో లేకపోతే వాళ్ళ కోసం అంతే స్ట్రాంగ్గా నిలబడితేనో వాళ్ళని మనం ఫైర్ బ్రాండ్స్ అని పిలుస్తూ ఉంటాం. కానీ వేరే వైఎస్ఆర్సీపీలో ఎవరైతే బూతులు మాట్లాడతారో లైక్ రోజా, ఎవరైతే వాడిని ఎండార్స్ చేస్తుంటారో లైక్ కొడాలి నాని, ఇలాంటి వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి ముద్దు పేరు ఇచ్చారు ఫైర్ బ్రాండ్స్ అని చెప్పేసి. మిగతా వాళ్ళందరినీ పక్కన పెడదాం. మిగతా వాళ్ళంతా ఒక కొడాలి నానినో, ఒక వంశీనో, ఒక ద్వారంపూడి, ఒక అనిల్ కుమార్ యాదవ్, ఇలాంటి వాళ్ళంతా ఒక ఎత్తు అయితే రోజా ఒక్కతే ఒక ఎత్తు. ఆమె టీడీపీలో ఉన్నన్ని రోజులు కూడా చాలా పద్ధతిగానే ఉండింది. అసలు టీడీపీలో ఉన్నప్పుడే ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆ రోజు బెల్ట్ షాపుల్ని ధ్వంసం చేస్తూ ఆ మందు బాటిల్ తీసుకొచ్చి రోడ్ల మీద వేసి పగలగొడుతూ అప్పట్లో చాలా వార్తలోకి ఎక్కింది. అప్పుడే ఆమె ఫైర్ బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. కానీ ఆ స్పిరిట్ కోల్పోయింది. ఆమె వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత, జగన్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్లో జాయిన్ అయిన తర్వాత పూర్తిగా ఆమె యాటిట్యూడ్ మారింది, ఆమె ఆహార్యం మారింది, అదేవిధంగా ఆమె మాట్లాడే భాష కూడా మారింది. సో ఆ భాష కారణంగా నిజంగానే ఈరోజు రోజా అదే టాలెంట్ని తన సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టుంటే, తన శాఖ మీద ఫోకస్ పెట్టుంటే, లేదంటే పూర్తిగా రాజకీయాలను అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తుంటే ఆమె ఈ స్థాయిలో పరువు పోగొట్టుకునేది కాదేమో. ప్రతిసారి ఎక్కడైనా సరే తెలుగు రాష్ట్రాల్లో ఇంత అధమ స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక మహిళా నేత ఎవరైనా ఉన్నారా? అది కూడా మంత్రి స్థాయిలో చేసిన వ్యక్తి. ఈ స్థాయిలో ప్రతి ఇంటి నుంచి టార్గెట్ అయిన నేత ఎవరన్నా ఉన్నారా వైఎస్ఆర్సీపీ? తను రోజా తప్ప. అసలు రోజా పేరెత్తితేనే మ్యాక్సిమం మనం 10 మెంబర్స్ నుంచి పెడితే రోజా పేరెత్తితే 9 మెంబర్స్ లేదు, 9 కూడా కాదు, 10 out of 10 మెంబర్స్ రోజాని టార్గెటే చేస్తారు. ఎందుకు ఆవిడ ఇంత ఇదంతటికి కారణం ఏంటంటే ఆవిడ నోరే. ఆవిడ నోరు నిజంగా డ్రైన్ అది. సో ఆ స్థాయిలో రోజా మాట్లాడే మాటల కారణంగానే పార్టీ చాలా డ్యామేజ్ అయిందని ఆ పార్టీలో నేతలు చాలామంది చెప్తూ ఉంటారు. చాలామంది నేతలు ఉన్నారు కదా ఆ పార్టీలో. హోమ్ మినిస్టర్గా పనిచేసిన వనిత ఉన్నారు, డిప్యూటీ సీఎంగా పనిచేసి మంత్రిగా చేసిన పుష్పశ్రీవాణి ఉన్నారు, విశ్వేశ్వర కళావతి, రెడ్డి శాంతి, అదేవిధంగా ఒక సుజేరిత, ఇంతమంది, ఒక విడుదల రజని, ఇంతమంది నేతలు ఉన్నారు కదా. ఏ రోజైనా ఈ మహిళా నేతల నోటి వెంట బూతులు మాట్లాడడం మనం చూసామా? విమర్శించాలనుకుంటే రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి రాజకీయ విమర్శలను ఎవరైనా స్వాగతిస్తారు. కానీ ఆ స్థాయిలో బూతులు మాట్లాడి తన క్యారెక్టర్ని తనే పూర్తి స్థాయిలో మట్టేసి కప్పెట్టేసుకుంటూ వచ్చింది ఇన్ని సంవత్సరాలుగా. అలాంటి రోజా ఈరోజు ఆమె ఉగాది వేడుకల సందర్భంగా మాట్లాడిన కొన్ని కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆవిడ ఇరుక్కోవడమే కాక భారతిరెడ్డిని కూడా ఇరికించే ప్రయత్నం చేసింది. ఈరోజు చూసినట్లయితే భారతిరెడ్డి గురించి, ఆ ఉగాది వేడుకల్లో భారతిరెడ్డి పాల్గొన్నారు. మరి ఇన్ని సూక్తులు చెప్పే పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆవిడ ఎక్కడుంది? ఉగాది వేడుకలు ఎందుకు చేసుకోలేదు వాళ్ళ ఆవిడతో కలిసి? అంటే జగన్ ఉగాది వేడుకల్లో వాళ్ళ భార్యతో కలిసి చేసుకున్నారు కాబట్టి వీళ్ళు కూడా చేసుకోవాలంతే. అదేవిధంగా చంద్రబాబు నాయుడు వైఫ్ ఏం చేస్తూ ఉంది? ఆయన వైఫ్ లేకుండా ఉగాది వేడుకలు చేసుకున్నాడు. ఆమె ఏమన్నా హెరిటేజ్లో ఏదైతే పాలు వెతుకుతున్నారా అని చెప్పి చాలా నీచంగా మాట్లాడారు ఆవిడ. అంతేకాదు ఇక మరోవైపు చూస్తే బిఆర్ నాయుడు కూడా ఆవిడ అంతే మాట్లాడడం జరిగింది. ఎంత దారుణమైన కామెంట్స్ చేశారంటే అంత దారుణమైన కామెంట్స్. ఇక్కడ రోజా ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు ఒక ఎంటర్ప్రెన్యూర్ భువనేశ్వర్ కానీ అదేవిధంగా భారతిరెడ్డి కూడా, దాంట్లో ఎలాంటి ఎవరికి డౌట్స్ లేవు, సక్సెస్ఫుల్గా ఇన్ని రోజుల్లో ఎప్పుడైనా సరే భారతిరెడ్డిని విమర్శించాల్సి వస్తే ఆవిడ పేరు పెట్టో లేకపోతే అలాగే విమర్శించారు. కానీ టీడీపీ శ్రేణులు కానీ నేతలు కానీ ఎవరైనా సరే ఆవిడని ఎక్కడైనా సరే నువ్వు భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో టాపీ పని చేసావని ఎక్కడన్నా అడుగున్నారా? అది అవతల వాళ్ళ సంస్కారం. మీరు ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అయిన వ్యక్తిని పట్టుకొని మీరు పాలు వెతుకుతున్నారని మాట్లాడుతూ ఉన్నారు. పాలు వెతుకడం అంటే అదేమి నామోషి వ్యవహారం కాదు. కానీ మీరు వాడిన అసహ్యకరమైన భాష, అసహ్యకరమైన భావజాలం, అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. సరే, ఈరోజు రోజా ఎప్పుడు అవ్వాల్సింది డ్యామేజ్ అయింది, కొత్తగా డ్యామేజ్ అయ్యే పని లేదు. సో ఆవిడ కావాలనే వార్తల్లోకి ఎక్కుతూ ఉండాలి, ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండాలని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఒక 4-3 రోజులు వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తుంది. తను ఎవరు పట్టించుకోవట్లేదు, తన కాన్షియన్స్లో ఎవరు తనకి ప్రయారిటీ ఇవ్వట్లేదు, అలా పార్టీ వేదికల మీద తనకి ఇంపార్టెన్స్ లేదు అనుకున్న ప్రతిసారి ఏదో ఒక వివాదంతో, వారం రోజులకు ఒక 2 సార్లు వివాదంతో తెర మీదకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూస్తే ఈరోజు ఆమె చేసిన కామెంట్స్ భారతిని హిట్ చేశాయి డైరెక్ట్గా. ఎందుకంటే ఈరోజు జనసేన వైపు నుంచి సుహాసిని లాంటి వాళ్ళు రోజా భాషలోనే ఆవిడకి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఈరోజు ఆవిడని క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తూ దారుణంగా వాళ్ళ కొడుకు పెళ్లి ఫోటోలు కూడా తీసి బయట పెడతా ఉన్నారు. కానీ ఈరోజు ఎప్పుడైతే రోజా భువనేశ్వర్ని టచ్ చేశారో, పవన్ కళ్యాణ్ వైఫ్ని టచ్ చేశారో, ఈరోజు టీడీపీ శ్రేణులు కానీ, టీడీపీ క్యాడర్ కానీ, టీడీపీకి మద్దతు ఇచ్చే సోషల్ మీడియా కానీ వీళ్ళంతా భారతిరెడ్డిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అనవసరంగా ఆ బిజినెస్ ఏదో ఆమె చేసుకుంటా ఉంది, ఆ మీడియా వ్యవహారాలు ఏదో ఆవిడ చూసుకుంటూ
చూసుకుంటా ఉంది. జగన్మోహన్ రెడ్డికి అవసరమైనప్పుడు, పార్టీకి అవసరమైనప్పుడు తన సలహాలు ఏదో బ్యాక్ ఎండ్లో ఇస్తూ ఉంది. అంతేగాని ఆవిడ ఆన్ స్క్రీన్ కనిపించి విజయమ్మ తనని వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన, షర్మిల టార్గెట్ చేసిన, సో వైఎస్ సునీత టార్గెట్ చేసిన, ఎప్పుడు కూడా భారతిరెడ్డి బయటపడి వాటిని ఖండించిన పరిస్థితి లేదు. అలాంటి భారతిని ఈ రోజున చాలా దారుణంగా ఆమె తిట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. అండ్ వన్ మోర్ ఏంటంటే, గతంలో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో సునీత కానీ షర్మిల భారతిరెడ్డిని చాలా సీరియస్గా టార్గెట్ చేశారు. అంతే చాలా అంశాల్లో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి ఆ రోజు నారాసు రక్త చరిత్ర వేశారు. అప్పుడు టీడీపీ క్యాడర్ కూడా టార్గెట్ చేశారు భారతిరెడ్డిని. ఇక అనేక సార్లు ఆమె వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో ఆమె పిఏని విచారించడం కానీ, సిబిఐ, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీని విచారించడం, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఆమె టార్గెట్ అయింది. చాలాసార్లు పొలిటికల్ అంశాల్లో టార్గెట్ అయింది. అది ఆధ్యాత్మిక అంశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏదైతే శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్ళినప్పుడు అన్నిసార్లు వెళ్ళినా ఆయన సోలోగానే వెళ్ళారు. ఎక్కడ తన భార్య భారతి ఆయనతో పాటు వెళ్ళలేదు. ఈ అంశంలో భారతి చాలాసార్లు టార్గెట్ అవుతూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఆమెకు చెప్పలేకపోతున్నారా అని. ఇక విజయమ్మ మీద కేసులు వేసిన వ్యవహారంలో కూడా భారతి పేరు ప్రముఖంగా వినిపించింది. అంతేగాని అలాంటప్పుడు ఆమె పేరు ఇట్లా చర్చల్లోకి వచ్చిందని మాట్లాడుకుంటూ వచ్చారు. ఎక్కడైనా అవసరమైనప్పుడు ఆమె పార్టీలో కీలక రోల్ ప్లే చేస్తుందని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈ స్థాయిలో భారతిరెడ్డి గతంలో ఎప్పుడూ టార్గెట్ కాల. ఆ పుణ్యం కట్టుకుంది కూడా రోజానే. ఈ రోజున ఆమె మాట్లాడిన కొన్ని మాటలు, అటు భారతి పేరు తీసుకుని ఆవిడ మాట్లాడిన మాటలు ఈరోజు డైరెక్ట్ భారతిరెడ్డిని హిట్ చేస్తూ ఉన్నాయి. ఏ మీడియా చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా భారతి పేరే తెర మీద కనిపిస్తూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఈ నోరుతోనే వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డిని భ్రష్టు పట్టించారు. మళ్ళీ ఈరోజు భారతిని కూడా రోడ్డు మీదకి లాక్కొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆవిడ. ఈరోజు భారతి అనే పేరు రోజా నోట్లోంచి రాకుండా ఉండుంటే, మిగతా వాళ్ళతో భారతిరెడ్డిని కంపేర్ చేయకుండా ఉండుంటే భారతిని కూడా ఎవరికి టార్గెట్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఈరోజు ఆమె వెనక ముందు ఆలోచించుకుంటుందా, తన నోటికి ఏది పడితే అది మాట్లాడుతుందా, సోయి లేకుండా అనేది పక్కన పెడితే ఈరోజు ఈ రోజా కారణంగానే ఈరోజు భారతిరెడ్డి టార్గెట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ రోజా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిజంగా ఆగమ శాస్త్రాల ప్రకారం తన సతీ సమేతంగా వెళ్ళి శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలి. ఎప్పుడు కూడా ఆ విధంగా జగన్మోహన్ చేయలేదు. అది మీరు మాట్లాడాల్సింది గతంలో 5 ఏళ్ల పాటు. కానీ ఈ రోజు ఉగాది వేడుకల్లో ఎప్పుడు కూడా సతీ సమేతంగా పాల్గొనాలని ఎవరు చెప్పరు. ఉగాది వేడుకల్లో సీఎం దగ్గర నుంచి ప్రధాని దాకా చాలాసార్లు ఉగాది పంచాంగ శ్రవణాల్లో పాల్గొన్నారు, తమ పక్కన భార్యలు లేకుండానే. ఈరోజు ఏదో ఒక ఇష్యూ పట్టుకోవాలి, ఆ విజయమ్మ లేఖ ఏదైతే ఉందో అఫిడవిట్, దాన్ని హైలైట్ చేసి దాన్ని సైడ్ ట్రాక్ చేసే ప్రయత్నం చేయాలని ఏదో చేయబోస్తే అది ఏదో అయింది. ఈరోజు పూర్తిగా భారతిరెడ్డిని ఇరిగించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ విషయం మీద భారతీ సన్నిహితుల్లో కూడా రోజాకు సంబంధించి చాలా సీరియస్ చర్చ జరుగుతోంది. ఆమె మీద నిజంగానే వాళ్ళ ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.